హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం రామాయణంలోని కిష్కింధ రాజ్యం అంజనాద్రి గుట్టకు వెళ్తున్నాం. ఈ అంజనాద్రి బెట్ట కర్ణాటక స్టేట్లో ఉంది. ఈ అంజనాద్రి గుట్టకు రావాలి అంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్స్ హోస్పేట్, కోప్పల్ అండ్ మునీరాబాద్, ఈ 3 రైల్వే స్టేషన్స్ 40 కిలోమీటర్లంత దూరంలో ఉంటాయి. రైల్వే స్టేషన్ నుండి ఆటోలో కానీ, క్యాబ్స్లో కానీ, లేకపోతే కేఎస్ఆర్టీసీ బస్సుల్లో కానీ వెళ్ళవచ్చు. ఈ అంజనాద్రి బెట్ట హంపి నుండి 22 కిలోమీటర్స్ ఉంటుంది. హంపి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ అంజనాద్రి బెట్ట కూడా తప్పకుండా చూడవలసిన ప్రదేశము. హంపి సైట్ సీయింగ్ ప్లేసెస్ లిస్టులో ఈ అంజనాద్రి గుట్ట లేదండి, కానీ తప్పకుండా మనం ఈ అంజనాద్రి గుట్టను కూడా చూసి రావాలి. ఇది చాలా బాగుంది. ఇదేనండి అంజనాద్రి గుట్ట. వచ్చేసాము. పాదరక్షలను గుట్ట కిందనే వదిలేసి మనం మెట్లు ఎక్కాలి. శ్రీ హనుమాన్ జన్మస్థల అంజనాద్రి బెట్ట. ఈ గుట్ట ఎక్కడానికి 575 స్టెప్స్ ఉన్నాయండి. ఈ మెట్లు ఎక్కడానికి అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగానే ఎక్కవచ్చు. ఈ ప్లేస్లోనే హనుమంతుడు జన్మించాడు అని ఇక్కడ వారి నమ్మకము. రామాయణంలో ఉన్న కిష్కింధ రాజ్యం ఇదే. వానర రాజులు వాలి, సుగ్రీవులు పాలించిన రాజ్యం ఇది. హనుమాన్ విద్యాభ్యాసం ఇక్కడే చేశారు. ఇక్కడే సుగ్రీవుడి దగ్గర మంత్రిగా పనిచేశారు. ఈ కిష్కింధలోనే సీతారాములను ఆంజనేయ స్వామి కలిసిన ప్రదేశము. ఈ ఆలయం లోపల ఒక గాజు బాక్సులో పెట్టి ఉంది. రామసేతుకు వాడిన రాయి నీటిలో తేలుతూ కనిపిస్తుంది. వచ్చేసామండి ఆంజనేయ స్వామి టెంపుల్కి. మనం దేవుని దర్శనానికి వెళ్దాం రండి. మేము గుట్ట ఎక్కి పైకి వెళ్ళే వరకు 8 o'clock అలా అయిందండి. ఎర్లీ మార్నింగే బయలుదేరాము. అక్కడ పూజ చేస్తున్నారు, అందుకని కట్టెను వేసి పూజ చేస్తున్నారు. కట్టెను వేసి లోపల అభిషేకము, పూజలు చేస్తున్నారు. మేము అక్కడే కూర్చున్నాము. ఒక 1/2 hour లోపల కూర్చున్నాము. లోపల గుడి మొత్తం ఇలా ఉంటుందండి. ఆంజనేయ స్వామి ఒక పెద్ద రాయి మీద ఇలా పక్కకు తిరిగినట్లు కనిపిస్తుందండి వీడియోలో. ఇక్కడ విశేషాలన్నీ తెలిస్తే హంపి వచ్చినప్పుడు ఎవరైనా ఈ అంజనాద్రి గుట్ట కూడా చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆలయం ముందు వైపు భాగం ఇలా ఉంటుంది. ఇక్కడ ధ్వజస్తంభం ఉంది. ఇది హనుమత్ జయంతి మరుసటి రోజు, అయినా చాలామంది రష్ ఉన్నారు. హనుమత్ జయంతి రోజు అయితే మనం పైకి రాలేమేమో అనిపించింది. ఈ కొండకు చుట్టూ ఇలా రైలింగ్తో ఉంది. చాలామంది హనుమాన్ దీక్ష తీసుకొని 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని దీక్ష విరమిస్తారు. అలా దీక్ష విరమించిన తర్వాత ఆ దండలన్నీ చెట్టు మీద వేశారు. పైనుండి ఒకవైపుకు చూస్తే హంపి కనిపిస్తుందండి. పైనుండి చూస్తుంటే సీనరీ చాలా బాగుంటుంది. అలా దీక్ష విరమింపజేసిన తర్వాత ఆ దండలన్నీ ఈ చెట్టు మీద వేశారు. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా అనువైన ప్లేస్, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కొండలకు ఆనుకొని చాలా కొండలు ఉన్నాయి. ఈ కొండలన్నిటి మీద ఇలా తిరగవచ్చు. ఇలా ఈ చెట్టు దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. 575 స్టెప్స్ ఎక్కొచ్చాం కదా, వెనక వైపు 400 చిల్లర ఉంది. అటువైపు రష్ ఉంది కదా, ఇటువైపు నుండి వెళ్ళండి అని అక్కడ వాళ్ళు చెప్పారు. సరేనే ఇటు నుంచి దిగి కిందికి వచ్చాము. ఈ స్టెప్స్ దిగిన తర్వాత స్టెప్స్కి దగ్గరలో ఒక శివాలయం కూడా ఉంది. ఆ శివాలయంలో కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాము. కానీ వెనక వైపు స్టెప్స్ దిగిన తర్వాత చాలా నడిచేది ఉంటుందండి. దానికంటే అటువైపు దిగి వెళ్ళడమే బెస్ట్. ఇది వెనక వైపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.